హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగు సినిమాలో యముడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను నిజంగా కర్మసాక్షిగా వాడుకున్నోళ్ళు చాలా మంది, కామెడీగా వాడుకున్నోళ్ళు దానికి ఇంకా ఎక్కువ మంది. నిజానికి శిక్షలు వేస్తారో వేయరో అది ఉందో లేదో కానీ ఉన్న శిక్షలకు అధిపతిలాగా ఆయన్ని ఎక్స్పోజ్ చేసి అటు కామెడీకి ఇటు దీనికి అన్ని రకాలుగా వాడుకున్నటువంటి క్యారెక్టర్ యముడు. కమర్షియల్ గా కూడా తెలుగు సినిమాకు బాగానే పే చేసింది యముడు క్యారెక్టర్. తెలుగు ప్రేక్షకులకు యముడికి ఏదో అనుబంధం ఉంది కాబట్టి అలా జరిగిపోయింది అనుకోవాలి. యముడి మీద వచ్చిన సోషల్ ఫ్యాంటసీ సినిమాలన్నీ కనకవర్షం కురిపించాయి. 1960లో ఎన్టీఆర్, కృష్ణకుమారి, ఎస్వీఆర్లతో దేవాంతకుడు వచ్చింది. 1977లో ఎన్టీఆర్, జయప్రద, సత్యనారాయణ, అల్లూరు రామలింగయ్యలతో వచ్చిన యమగోళ బ్లాక్ బస్టర్. 2007లో యమదొంగ టైటిల్ తో జూనియర్ ఎన్టీఆర్, ప్రియమణి, మమతా మోహన్ దాసు, మోహన్ బాబు, ఖుష్బు, బ్రహ్మానందాలతో వచ్చిన సినిమా మరో బ్లాక్ బస్టర్. 2012 అల్లరి నరేష్, రిచా, షియాజా సిండే, రమ్యకృష్ణతో వచ్చిన మరో యముడికి మొగుడు బాగానే ఆడింది. ఇక ఈ చిరంజీవి సినిమాకు వస్తే ఇది టాప్ లేపింది. మిత్రులు నారాయణరావు, సుధాకర్, హరిప్రసాదుల కోసం చిరంజీవి నటించిన ఈ యముడికి మొగుడు మరో బ్లాక్ బస్టర్ అయింది. సినిమా మొత్తంలో ఎక్కడ ఒక్క నిమిషం కూడా స్లో కాదు, బోరించదు. తుఫాన్ ఎక్సైజ్ లాగా దడదడలాడించేస్తూ ఉంటుంది. నారాయణరావు, రవిరాజ పినిశెట్టిలు కలిసి వేసిన కథ అద్భుతంగా వచ్చింది. కథకు చిరంజీవి స్టార్డమ్ కు తగ్గట్లే బిగువైన స్క్రీన్ ప్లే ని తయారు చేసుకున్నారు దర్శకుడు రవిరాజ పినిశెట్టి. నిర్మాతలకు, పంపిణీదారులకు, ప్రేక్షకులకు తినే ప్రాప్తం ఉంటే అన్ని అలాగే కలిసి వస్తాయి. కొబ్బరి బొండంలోకి నీళ్లు వచ్చినట్లు అన్నట్టు ప్రేక్షకులకు విందు చేసిందని చెప్పాలి చిరంజీవి యముడికి మొగుడు సినిమా.